వెల్కమ్ టు KNLS ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అండ్ టెక్నిక్స్ క్లాసెస్. దీనిలో భాగంగా మనం ఈరోజు జనరేషన్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. చూడండి, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, కంప్యూటర్లో 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయి అని చెప్పాం. హై లెవెల్ లాంగ్వేజ్ అని, లో లెవెల్ లాంగ్వేజ్ అని. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్ బీయింగ్కి అర్థమయ్యే విధానంలో ఉండేది హై లెవెల్ లాంగ్వేజ్ అన్నాం. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అన్నాం. అసలు ఈ కంప్యూటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ఇన్వెంట్ చేసిన కాడి నుంచి ఈ లాంగ్వేజ్లో రకరకాల డెవలప్మెంట్స్ అన్నీ జరిగినాయి. వీటిని బేసికల్గా మనం 5 జనరేషన్స్ కింద డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్లో ఉన్న ఎవల్యూషన్ పీరియడ్, వాటిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో వచ్చేప్పటికి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో వాడనేది ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజే. జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి మనం తర్వాత క్లాసెస్లో చెప్పుకుందాం. జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వేరు, జనరేషన్ ఆఫ్ లాంగ్వేజ్ వేరు. జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే అందులో వాడిన హార్డ్వేర్ డివైస్లో మనం యూజ్ చేసిన ఎలక్ట్రానిక్ డివైస్ని ఆధారంగా తీసుకొని జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, మన కంప్యూటర్స్లో ఈరోజు మనం ఐసీస్ వాడుతున్నాం, VLS ఐసీస్ ఇంకా చెప్పాలంటే. అలాగంటే పూర్వం రోజుల్లో ఏంటంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ అని చెప్పి వాడేవాళ్ళు. ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడిన జనరేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఎలా ఉంటాయి. కంప్యూటర్ని తయారు చేయాలంటే ఎలాంటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసేవాళ్ళు. తర్వాత జనరేషన్కి వచ్చేప్పటికి ఏమైంది, నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేశారు. ఓకే, ఇవి ట్రాన్సిస్టర్స్. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేప్పటికి, థర్డ్ జనరేషన్కి వచ్చేప్పటికి సర్క్యూట్స్ని, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఐసీస్ మనం చూస్తూనే ఉంటాం కదా, డైలీ చిప్స్ అయ్యి, ఇవి కూడా ఎప్పుడో రేర్గా చూస్తూ ఉంటాం. బట్ ఇలా. సో నెక్స్ట్ జనరేషన్కి వచ్చేప్పటికి VLS ఐసీ అని యూజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఈ వేరియేషన్ ఏంటి చూడండి. ఫస్ట్లో కంప్యూటర్ని తయారు చేయాలంటే ఇంతంత డివైస్, ఒక వ్యాక్యూమ్ ట్యూబ్ అనేది ఎంత ఉండేది. దీన్ని మళ్ళీ రెండు వ్యాక్యూమ్ ట్యూబ్స్ని కనెక్ట్ చేయాలంటే కనుక మళ్ళీ దీనికి వైరింగ్ సిస్టమ్, ఇదంతా మోస్ట్ కాంప్లికేటెడ్గా ఉండేది. దానివల్ల కంప్యూటర్ సైజ్ ఎక్కువ అయిపోయేది, ఇది ఓవర్ హీట్ అయ్యి సిస్టమ్స్ ఈజీగా ఆగిపోయాయి. చూడండి, సాధారణంగా పూర్వం రోజుల్లో మనకి కంప్యూటర్ అంటే కంపల్సరీ ఏసీలో ఉండాలనేవాళ్ళు. బట్ ఇప్పుడు 46 degrees దగ్గర కూడా మనం ల్యాప్టాప్లో పెట్టేసుకొని బయట కూడా వాడేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ హార్డ్వేర్ పరంగా ఇది డెవలప్ అయిన. అయితే ఈ రోజుకి కూడా ఏసీ ఉంటే బెటర్గా పనిచేస్తాయి. బట్ ఏసీ అన్నది నాట్ మ్యాండేటరీ. ఎందుకంటే ఇదే పూర్వం రోజుల్లో ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ హీట్ అట్మాస్ఫియర్లో పర్ఫెక్ట్గా పనిచేయేవి. దట్స్ వై కంపల్సరీ కంప్యూటర్ అన్నది గ్యారంటీగా ఏసీలోనే ఉండాలి అనేవాళ్ళు. సో ఇక్కడ ఈ ఫస్ట్ జనరేషన్లో ఏమో వ్యాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్. తర్వాత దీని బదులు జాన్ కిల్షియాన్ ఆయన ఏం చేశాడంటే సింపుల్గా ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని తయారు చేసేసాడు, చిప్ రూపంలో తయారు చేశాడు దాన్ని. సో అయితే ఇక్కడ VLS ఐసీ అన్న కూడా చిప్పే, కానీ ఒక కంప్యూటర్ని తయారు చేయడానికి, ఒక ప్రాసెసర్ని తయారు చేయడానికి ఈ ప్రాసెసర్లో 10 చిప్లు పెట్టామనుకోండి. ఓకే, థర్డ్ జనరేషన్లో. వేరే ఫోర్త్ జనరేషన్లోకి వచ్చేప్పటికి ఒక 100 to 200 చిప్స్ని ఒకే దాని మీద ఇంటిగ్రేట్ చేయగలిగారు. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. సో ఇది జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే హార్డ్వేర్ పరంగా కంప్యూటర్ అన్నది ఏ విధంగా స్టెప్ బై స్టెప్ డెవలప్ అయ్యింది అన్నది చెప్పడానికి మనం ఈ విధంగా చెప్పడం అన్నది జరుగుతుంది, అందులో వాడిన డివైస్ని బట్టి. కానీ ఇప్పుడు మన యాక్చువల్ టాపిక్ ఏంటి, జనరేషన్ ఆఫ్ లాంగ్వేజెస్. అసలు కంప్యూటర్ని తయారు చేసిన రోజుల్లో ఇప్పుడులాగా డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అన్నది జరిగేది కాదు. వాటిలో ఈ ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లోకి వచ్చేప్పటికి బైనరీ కోడ్లో మాత్రమే ఇవ్వాల్సి వచ్చేది ప్రతిదీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బైనరీ కోడ్లో ఇవ్వడం వల్ల, దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఒక సింటాక్స్ చూపిస్తా చూడండి మీకు. చూడండి, ఒక 2 వాల్యూస్ని యాడ్ చేయాలి అంటే కనుక ఎలాంటి సింటాక్స్ ఇచ్చాడు చూడండి. లోడ్ ద ఫస్ట్ నెంబర్ ఇంటూ రిజిస్టర్స్ అని చెప్పి ఉంటాయి. ఈ రిజిస్టర్స్లో ముందు ఏం చేయాలి, మనం 2 వాల్యూస్ అయ్యాక వాల్యూస్ని
బైనరీ డెసిమల్ వాల్యూలో ఇచ్చిన దాన్ని ఇలా బైనరీ ఫార్మేట్లోకి మొత్తాన్ని మార్చుకోవాలి. దాన్ని పలానా రిజిస్టర్లో ప్లేస్ చెయ్యి, అదేవిధంగా తర్వాత సెకండ్ నెంబర్ను కూడా ఇలా బైనరీ ఫార్మేట్లోకి మార్చు, తర్వాత ఇది పలానా రిజిస్టర్లో చెయ్యి, ఇలా అన్నది ఇచ్చాడు. అంటే సింపుల్గా ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేయడానికి ఆ రెండు రిజిస్టర్లో నుంచి ఉన్న వాల్యూస్ని తీసుకొని సమ్ చేయమని చెప్పడం అన్నది జరుగుతుంది. అంటే 2+4 ఇంత సింపుల్ దాన్ని చూడండి. మనం పెన్ను పేపర్ క్యాల్కులేటర్ ముందు కనిపెట్టారా, కంప్యూటర్ ముందు కనిపెట్టారా? అంటే కంప్యూటర్ అనేది అడ్వాన్స్డ్, క్యాల్కులేటర్ అనేది తక్కువ వాటికి వాడుతున్నాం కదా అని చెప్పి మనం సాధారణంగా అనుకునే విషయం ఏంటంటే క్యాల్కులేటర్ ముందు కనిపెట్టారు, క్యాల్కులేటర్ నుంచి తర్వాత కంప్యూటర్ డెవలప్ అయింది అనుకుంటారు. కానీ కాదు, యాక్చువల్గా ముందే కంప్యూటర్ కనిపెట్టారు, తర్వాత క్యాల్కులేటర్ వచ్చింది. సో చూడండి, ఆ రోజుల్లో ఓకే క్యాల్కులేటర్ లేదనుకోండి, కానీ ఫస్ట్ జనరేషన్ టైం అంటే ఆ రోజులకి మనకి క్యాల్కులేటర్ కూడా లేదు. సో ఒక పేపర్ తీసుకున్న 2+4 ఈజ్ఈక్వల్ టు 2+4 ఎంత అన్నది చెప్పాలంటే x ఈజ్ఈక్వల్ టు 2+4 అన్నది ఈజీగా అయిపోతుంది. మరి ఇంత చిన్న విషయాన్ని చెప్పడానికి వాడేం చెప్తున్నాడు, ఈ 2ని ఏమో బైనరీ కోడ్లోకి మార్చు, 4ని బైనరీ కోడ్లోకి మార్చు, ప్రతిదానికి బైనరీ కోడ్లోకి మార్చి దాన్ని రిజిస్టర్లో ప్లేస్ చేసి ఇంత చేయమని చెప్తున్నాడు. సో ఇంత ప్రాసెస్ పెన్ను పేపర్ తీసుకొని చేసేసి చిన్న పనికి మనం ఇంత ప్రాసెస్ ఎందుకు చేయాలి, అవసరం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఒక హ్యూమన్ బీయింగ్ కాకుండా ఒక మ్యాన్ మేడ్ డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్ ఒక విషయాన్ని గుర్తుంచుకొని దాన్ని తీసుకొని దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఒక అవుట్పుట్ ఇవ్వడం, ఇట్స్ ఎ మిరకిల్. సో అక్కడ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చూడండి, చక్రం పెద్ద విషయం కింద అనిపించదు, కానీ చక్రం కనిపెట్టడమే మనకి ఈ ఆ వీల్ కనిపెట్టడం అన్నది ఈ మనకి ఇండస్ట్రియల్ ఎవల్యూషన్లో చాలా మేజర్ రోల్ అనమాట. అదివరకు ఏదైనా ఒక పెద్ద వస్తువుని తీసుకెళ్ళాలంటే దాన్ని ఈ చక్రాలు లేని రోజుల్లో చాలా కాంప్లికేటెడ్గా ఉండేది. కానీ ఎప్పుడైతే చక్రం కనిపెట్టారో దాని నుంచి చూడండి ఎన్ని సింప్లిఫై అయ్యి, ఈవెన్ మన సైకిల్ దగ్గర నుంచి ఫ్లైట్ వరకు, ఈవెన్ ఫ్లైట్ పైకి ఎగరాలన్నా ముందేం చేయాలి, మనకి రన్వే మీద వీల్స్తోనే అది రన్ అవుతూ వెళ్ళాలి కదా. తర్వాత ల్యాండ్ అవ్వాలన్నా లేకపోతే టేక్ ఆఫ్ అవ్వాలన్నా కూడా రెండు కూడా కంపల్సరీ మనకి ఆ వీల్ అన్నది ఇంపార్టెంట్. అంటే ఆ రోజులకు వీల్ కనిపెట్టినప్పుడు ఏముంది చిన్న విషయం కదా అనుకుంటే ఫ్లైట్ దాకా వెళ్ళాం కదా మనం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు చూసిన విషయం ఏంటంటే కేవలం ఒక మిషన్తో మనం ఒక వర్క్ చేపిస్తున్నాం అన్నది మాత్రమే చూశారు తప్పితే ఇంత కాంప్లికేటెడ్ కదా ఇదంతా, ఎందుకు దీన్ని డెవలప్ చేయటం ఇదంతా అని చెప్పి అనుకోలేదు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్తున్నాం, కాంప్లెక్సిటీ అనమాట. నేర్చుకోవటం హార్డ్ టు లెర్న్ అండ్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. మనకు ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, కాన్ ఏంటంటే హార్డ్ టు లెర్న్ అండ్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. అంటే ఎందుకని, కారణం ఏంటి, బికాస్ ఒకటి బైనరీ కోడ్ని ఇవ్వాలి, ప్రతిదీ కూడా డైరెక్ట్గా కంప్యూటర్కి డెసిమల్ కోడ్ అన్నది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అన్నది మనం చెప్పుకున్నాం. ఎలక్ట్రానిక్ డివైస్లో మనం డైలీ లైఫ్లో డెసిమల్ సిస్టమ్ వాడతాం, కానీ కంప్యూటర్ బైనరీ సిస్టమ్ని ఎందుకు వాడుతుందంటే కంప్యూటర్ అన్నది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి. ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్లో అయినప్పటికీ కూడా 2 స్టేట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి 2 డిజిట్స్ మాత్రమే ఉన్న నెంబరింగ్ సిస్టము బైనరీ సిస్టమ్ కాబట్టి దాన్ని యూజ్ చేశాడని చెప్పుకున్నాం. సో ఏదైనా ఒక చిన్న లెక్క చేయాలంటేనే ఇందాక మనం చేపించినట్టు ఇంత ప్రాసెస్ చేయాలి. ప్రతి దాన్ని కూడా, ప్రతి వాల్యూని కూడా బైనరీలోకి మార్చడం, దాన్ని రిజిస్టర్లోకి లోడ్ చేయడం, ఇదంతా చేయాలి. దట్స్ వై ఇది హార్డ్ టు లెర్న్ అండ్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ పోర్టబిలిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక ప్రోగ్రామ్ ఏదో రాశారు, ఈరోజు ఈ సిస్టమ్ మీకు అవైలబిలిటీ లేదు, మీరు నిన్న రాసిన సిస్టమ్. దాన్ని మీరు ఏం చేయొచ్చు, అక్కడి నుంచి మెయిల్ పెట్టుకోనో, లేకపోతే టెలిగ్రామో, లేకపోతే నెట్వర్కింగ్ ద్వారానో, లేకపోతే సంథింగ్ క్లౌడ్ టెక్నాలజీ వాడు ఆ ప్రోగ్రామ్ని వేరే సిస్టంలో రాయడానికి పాసిబిలిటీ, ఆ సిస్టమ్ని వేరే ప్రోగ్రాంలో మీరు డెవలప్ చేయటమో, ఎడిట్ చేయటమో, లేకపోతే అప్డేట్ చేయటమో, లేకపోతే రన్ చేయటమో, ఏదో ఒకటి మీ ఇష్టం. ఆ వర్క్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ పూర్వం రోజుల్లో ఒక కంప్యూటర్కి, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో ఒక కంప్యూటర్కి రాసిన లాంగ్వేజు ఒక ప్రోగ్రాము ఇంకొక కంప్యూటర్కి పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ రిజిస్టరింగ్ సిస్టమ్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
రెండు రకాల రిజిస్టరింగ్ సిస్టమ్స్ ఉంటాయి ప్రాసెసర్స్లో. ప్రాసెసర్ అని చెప్తున్నాం కదా, కంప్యూటర్లో మెయిన్ వైటల్ రోల్ ప్లే చేసేది ఏంటి? మైక్రో ప్రాసెసర్. ఇందా మనం చూపించుకున్నాం కదా, సిపియూలో మెయిన్ ఉండేది కంప్యూటర్ అన్నది మెయిన్. మనం చెప్పాలంటే యాక్చువల్గా ఇదే ఈ మెయిన్ మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఉందో ఓకే, ఇదే మెయిన్ పార్ట్, కంప్యూటర్ హార్ట్ ఇదే. ఈ మైక్రో ప్రాసెసర్లో రెండు రకాల రిజిస్టరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రిస్క్ అంటాడు, ఇంకోటి సిస్క్ అంటాడు. రిస్క్ అంటే ఏంటంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటింగ్. రెండోది ఏంటంటే కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాజ్ ఇట్ నేమ్ ఎంప్లాయీస్, పేర్లోనే ఉంది. మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదైనా ఒక క్యాల్కులేషన్ కావాలనుకోండి, రిస్క్ ప్రాసెసర్లో రెడీమేడ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిలో ప్రతి దానికి ఫార్ములాస్ ఉంటాయి, అందులో నుంచి రిట్రీవ్ చేసి మనకి డైరెక్ట్గా ఇది ఆన్సర్ ఇచ్చేయగలదు. వేరే సిస్క్ వచ్చేప్పటికి దాని దగ్గర ఎలాంటి రెడీమేడ్ ఫార్ములాస్ ఉందో బేసిక్ లెవెల్ నుంచి దానంతటా అదే డెవలప్ చేసుకోవాలి. సింపుల్గా దీనికి ఇది ఇంకా క్లియర్గా అర్థం కావడానికి సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2x4 అని చెప్పి మనం క్యాల్కులేట్ చేయాలనుకోండి. ఇక్కడ రెండు రకాల సిస్టమ్స్ ఉన్నాయి అన్నాం. ఒకటి ఏంటి రిస్క్, ఇంకోటేమో సిస్క్. సో ఇక్కడ ఈ రిస్క్ సిస్టంలో మనం ఈ 2x4 అని ఇచ్చామనుకోండి, డైరెక్ట్గా ఇట్ కెన్ గివ్ ఆన్సర్ 8. వేరేస్ ఇక్కడికి వచ్చేప్పటికి ఈ సిస్క్ సిస్టమ్కి వచ్చేప్పటికి మీకు ఈ సిస్క్ రిజిస్టరింగ్ సిస్టమ్ ఉన్న ప్రాసెసర్కి మీరు 2x4 అని ఇస్తే కనుక అది దాని ఆన్సర్ని డైరెక్ట్గా ఇవ్వలేదు. 2x4 అంటే యాక్చువల్గా ఏంటి, 2ని 4 సార్లు యాడ్ చేయమని కదా. అక్కడి నుంచి అది బేసికల్ ఫంక్షన్ నుంచి రూట్ ఫంక్షన్ నుంచి డెవలప్ చేసుకుంటే ఆన్సర్ని ఇవ్వగలదు. సో ఇక్కడ ఈ రెండు రకాల ప్రాసెసర్లు ఉంటాయి, రిస్క్ ప్రాసెసర్ అండ్ సిస్క్ ప్రాసెసర్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోగ్రామ్ని రిస్క్ ప్రాసెసర్లో రాసాం అనుకోండి. రిస్క్ ప్రాసెసర్లో ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x = 2 అని ఇచ్చాం, y = 4 అని ఇచ్చాం. ఈ రెండు వాల్యూస్ని ఏదో ఈ సమ్ ప్రోగ్రామ్కి సంబంధించిన రిజిస్టర్ ఎలా ఉంటుందంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మెమరీలో బ్లాక్స్ ఇలాగే ఉంటాయి అనుకోండి. ఇది ఎక్సెల్ షీట్లో మనం చూపిస్తున్నాం. సమ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ = x + y అని ఇచ్చాం. దీని మెమరీ లొకేషన్ ఎంత, దీని అడ్రస్ ఎంత అని చెప్పాలంటే ఇది ఎక్కడుంది, I1 ఇది లొకేషన్ ఏంటి, మెమరీ లొకేషన్ I1. దీనికి మనం పెట్టుకున్న పేరు ఈ సమ్కి ఏదో ఎడిషన్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ ఏం చెప్తామంటే లొకేషన్ L1లోకి వెళ్ళి కంప్యూటర్కి ఏం చెప్తామంటే ఈ రిస్క్ ప్రాసెసర్లో L1లోకి వెళ్ళి ఈ రెండు వాల్యూస్ని x యొక్క వాల్యూని y యొక్క వాల్యూని ఇంప్లిమెంట్ చేసి దాని యొక్క వాల్యూని రిట్రీవ్ చేయమని చెప్తాం. సో ఇలా వేరే సిస్క్ వచ్చేప్పటికి ఇలా ఉండదు. దాని ప్రాసెస్ ఏమని చెప్పాం, 2+2 ఒక్కదాన్ని వాడు ఇచ్చిన వాల్యూస్ ప్రతిదాన్ని 4x2 అని ఇచ్చాడు. సో దీన్ని 4 సార్లు టోటల్ చేయమని చెప్పాలి. అంటే దీని ప్రాసెసింగ్ వేరుగా ఉంది, దీనిది వేరుగా ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఇచ్చాం, x × y అని ఇచ్చేసాం డైరెక్ట్గా. వేరేజ్ ఇక్కడికి వచ్చేప్పటికి దీనికి ఎక్స్ని ఎన్నిసార్లు అయితే ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ ఇవ్వకుండా x + x ఇలా ఇవ్వాల్సి వస్తుంది. సో దీని సిస్టమ్ వేరుగా ఉంది, దీని ఇన్స్ట్రక్షన్ చేసే సిస్టము దానికి వేరుగా ఉంటుంది. సో ఇక్కడ అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మన దగ్గర 2 కంప్యూటర్స్ ఉన్నాయి, ఏ అన్న కంప్యూటరు, బి అన్న కంప్యూటరు. ఏ అన్న కంప్యూటర్లో ఏమో రిస్క్ సిస్టమ్ ఉన్న మైక్రో ప్రాసెసర్ ఉంది, బి అన్న కంప్యూటర్లో ఏమో సిస్క్ ఉన్న మైక్రో ప్రాసెసర్ ఉంది. ఇప్పుడు ఏ కంప్యూటర్లో ఏమో రిస్క్ ప్రాసెసర్కి సంబంధించిన ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో ఆ టైప్లో ఇచ్చాం. బట్ సిస్క్ వచ్చేప్పటికీ అది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాని లెవెల్ ఇచ్చాం. ఇప్పుడు ఈ ఏ అన్న కంప్యూటర్కి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షను బి అన్న కంప్యూటర్కి ఉపయోగపడుతుందా? ఓకే, ఏలోనేమో ఏకి ఏమని చెప్పాం, ఏ
రిస్క్ ప్రాసెసర్ ఉంది ఏ అన్న కంప్యూటర్లో, బి అన్న కంప్యూటర్లో ఏమో సిస్క్ ఉందన్నాం. సో దీని ప్రోగ్రామింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది, దీని ప్రోగ్రామింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, పోనీ రెండిట్లో కూడా, రెండు కంప్యూటర్లో కూడా రిస్కే ఉన్నాయి, ఓకే, అప్పుడు మనకి ప్రోగ్రాము పోర్టబులే కదా, ఒక కంప్యూటర్లో రాసిన ప్రోగ్రామ్ని ఇంకో కంప్యూటర్లోకి ఈజీగా తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రిస్క్ ప్రాసెసర్లు కూడా యూనిక్ రిజిస్టర్ అండ్ అడ్రసింగ్ సిస్టమ్ ఉంటాయి. సో రెండు కంప్యూటర్స్లో కూడా రిస్కే ఉంది కాబట్టి ప్రోగ్రాము ఒక కంప్యూటర్లో రాసిన ప్రోగ్రామ్ని ఇంకో కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే ఈ ఏ అన్న కంప్యూటర్లో ఏమో L1లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కంప్యూటర్ యొక్క లొకేషన్, ఏ కంప్యూటర్, వెరేస్ బి కంప్యూటర్ తీసుకున్నప్పుడు దీని యొక్క లొకేషన్ ఏమైంది, ఇక్కడ ఎల్ కాదు కదా, ఇక్కడ ఎందులోకి వచ్చాం మనం, M1లోకి వచ్చాం, ఓకే. సో దీని లొకేషన్ వేరుగా ఉంది. వాడు ఇన్స్ట్రక్షన్ చెప్పేటప్పుడు ఏమని చెప్తాడు, గో టు L1 అండ్ ఇంప్లిమెంట్ ద 2 వాల్యూస్ అని ఇస్తాడు. ఇది ఏ అన్న కంప్యూటర్కి రాసేటప్పుడు. అదే బి అన్న కంప్యూటర్కి రాసేటప్పుడు ఏం చెప్తాడంటే గో టు M1 అండ్ ఎగ్జిక్యూట్ ద వాల్యూస్ అని చెప్పి ఇస్తాడు. సో దానివల్ల ఈవెన్ రెండు సిస్టమ్స్లో కూడా ఒకే రకమైన ప్రాసెసర్ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క రిజిస్టరింగ్ సిస్టమ్ కానీ అడ్రసింగ్ సిస్టమ్ కానీ యూనిక్గా ఉంటుంది. కాబట్టి ఒక కంప్యూటర్లో రాసిన ప్రోగ్రాము ఇంకొక కంప్యూటర్లో మనకి పనిచేయదు, ఓకే. ఏం చెప్తున్నాం, ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ పోర్టబుల్ బికాస్ ఎవ్రీ సిస్టమ్ has unique register and addressing system. ప్రోగ్రామ్స్ ఒక దాంట్లోంచి ఇంకో దానికి పోర్ట్ చేయలేము. కారణం ఏంటంటే ప్రతి సిస్టమ్కి కూడా యూనిక్ రిజిస్టర్ అండ్ అడ్రసింగ్ సిస్టమ్ ఉంటుంది అన్నాం. ఇంత కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్గా సింప్లిఫై చేసి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చింతలపూడిలో పంచాయతీ కాంప్లెక్స్ ఎక్కడుంది, పంచాయతీ ఆఫీస్ ఎక్కడుంది అంటే ఏం చెప్తాం, పాత బస్ స్టాండ్ దగ్గర ఉంటాం. అలా అని చెప్పి ఏలూరులో కూడా పంచాయతీ ఆఫీసు పాత బస్ స్టాండ్ దగ్గరే ఉంటుందా, ఉండదు కదా. దాని యొక్క అడ్రస్ లొకేషను డిఫరెంట్గా ఉండొచ్చు. దట్స్ వై ఒక కంప్యూటర్లో రాసిన ప్రోగ్రామ్స్ ఇంకో కంప్యూటర్లోకి పోర్టబిలిటీ లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఇంకొక ప్రాబ్లం. అదేవిధంగా స్టీప్ లెర్నింగ్ కర్వ్ అంటాడు. అంటే ఇది నేర్చుకోవడాన్ని బాగా కాంప్లికేటెడ్గా ఉన్న విషయాల్ని స్టీప్ లెర్నింగ్ కర్వ్ అని చెప్పి చెప్పడం అన్నది జరుగుతుంది. నేర్చుకోవడం అన్నది చాలా కష్టం ఇదంతా కూడా. అంటే ఇందాక చూడండి, ఇంత సింపుల్ ప్రోగ్రామ్ రాయడానికి మనం ఇంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే ఇప్పటికే మనకు బద్ధకం. సరే ఆ రోజుల్లో ఇంత బద్ధకాలు లేవు, ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అని అనుకుందాం. కానీ ఇంత కాంప్లికేటెడ్ థింగ్ని మనం ఇదంతా నేర్చుకొని ఇదంతా ఇచ్చే బదులు సింపుల్గా 2x4 వైట్ పేపర్ పెన్ను తీసుకొని రాసుకోవచ్చు కదా అంటూ ఉంటుంది మనకి. సో అదేవిధంగా మెయింటెనెన్స్ అండ్ డీబగ్గింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ప్రోగ్రామ్స్ చూడండి, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, డీబగ్గింగ్ అంటున్నాడు. అసలు బగ్ అంటే ఏంటనేది తెలిస్తే డీబగ్గింగ్ అనేది తెలుస్తుంది. యాక్చువల్గా కంప్యూటర్లో ఏదైనా మిస్టేక్స్ వస్తే దాన్ని ఏమంటామంటే బగ్స్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో DCA క్లాసెస్లో చెప్పినట్టు గుర్తు, బగ్ అంటే ఏంటి అన్నది. సరే బ్రీఫ్గా ఒకవేళ DCA క్లాసెస్ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇది చెప్తాను చూడండి. పూర్వం రోజుల్లో మీకు ఏంటంటే కంప్యూటరు ఇనియాక్ అని చెప్పి ఒకటి ఉంది చూడండి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్. ఇదంతా ఒక కంప్యూటర్. ఈ 10 కంప్యూటర్లు 20 కంప్యూటర్లు అనుకోకండి, ఈ అంతా ఒక కంప్యూటర్. ఈ అడా అన్న లేడీ ప్రోగ్రామర్ ఒక ఆవిడ తన కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అన్నది చూస్తే ప్రోగ్రామింగ్ పరంగా ఎక్కడ ప్రాబ్లం లేదు. కానీ అందులో కంప్యూటర్లో చూసినట్లయితే కనుక ఒక బగ్ అంటే ఏంటంటే ఇన్సెక్ట్, ఒక పురుగు, ఏదో ఒక పురుగు ఇరుకొని ఉంది, దానివల్ల అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దాన్ని తను ఏం చేసిందంటే ఆ బగ్ని తీసేసి డైరీలో రాసుకుంది, నా
కంప్యూటర్లో ఒక బగ్ వచ్చింది, దాన్ని డీబగ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది అని. తర్వాత అసలు ఈ బగ్ అన్న పదానికి అర్థం తెలవని మహానుభావుడు ఎవడు దాన్ని డైరీ చదివాడు. ఆ డైరీ చదివి అరే కంప్యూటర్లో ఏదైనా మిస్టేక్ వస్తే కనుక ఈ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ దాన్ని వచ్చిన మిస్టేక్నేమో బగ్ అంటారు, ఆ మిస్టేక్ని రిమూవ్ చేయడాన్ని డీబగ్గింగ్ అంటారని చెప్పి అనుకుని అది వాడుతూ వచ్చాడు. సో ఆ విధంగా మనకి డీబగ్గింగ్ అనేది వచ్చింది. అంటే ఒక ప్రోగ్రామ్ రాయింగ్తోటి 100% అంత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైనా ఈ యొక్క ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకదాని తర్వాత ఒకదాన్ని డీబగ్గింగ్ చేసుకుంటూ రావాలి. దాని మెయింటెనెన్స్ కానీ డీబగ్గింగ్ కానీ ఇందులో చాలా కాంప్లికేటెడ్. అసలు ప్రోగ్రామ్ రాయటమే కష్టం అంటే మళ్ళీ దాన్ని డీబగ్ చేయటం కానీ మెయింటెనెన్స్ చేయటం కానీ చాలా కాంప్లికేటెడ్గా ఉండేది. ఇది డిసడ్వాంటేజ్. మరి అడ్వాంటేజ్ ఏంటి? ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నదాన్ని పట్టుకొని దేనికి ఎందుకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు? అప్పటికి ఇది టెక్నాలజీ కొత్త. అదే కాకుండా ఇప్పటికీ కూడా దాంతో మిగతా జనరేషన్ కంప్యూటర్స్తో లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే ఇది చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఎందుకంటే దిర్ ఇస్ నో మీడియేటా. మనం కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో డైరెక్ట్గా మనం చెప్పేస్తున్నాం దానికి. అది మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని ఇదంతా చేసే పని లేదు. అదేవిధంగా మెమరీ మేనేజ్మెంట్ కూడా మనం డైరెక్ట్గా దాంతో ఇంటరాక్ట్ అవుతాం. అక్కడ హార్డ్వేర్ నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే దానికి వేరే థర్డ్ పార్టీ వాళ్ళని ఎంగేజ్ చేయడం అనేది జరగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి, మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన లాంగ్వేజ్లో రాస్తే మధ్యలో కంపైలర్స్ ట్రాన్స్లేటర్స్ అని చెప్పుంటే వాటిని నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి మీకు. అసెంబ్లర్స్ కానీ అవి ఏం చేస్తాయంటే ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఇస్తాయి. దానివల్ల ఏమవుతుంది, డైరెక్ట్గా సిస్టమ్తో మనం ఇంటరాక్ట్ అవ్వట్లా. మనం ఒక థర్డ్ పార్టీకి చెప్తున్నాం, ఆ థర్డ్ పార్టీ వెళ్ళి మళ్ళీ కంప్యూటర్కి చెప్తుంది. దీనివల్ల ఇదంతా లెంతీ ప్రాసెస్ అవ్వడం వల్ల స్పీడ్ తగ్గిపోతుంది, యాక్యురసీ తగ్గిపోతుంది. అదేవిధంగా మెమరీ మేనేజ్మెంట్ కూడా వేరే పార్టీకి అప్పచెప్పడం వల్ల అక్కడ మెమరీ మేనేజ్మెంట్ కూడా రీఅలొకేట్ అవ్వడం కానీ మెమరీని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడం అన్నది కానీ జరగదు. ఇవన్నీ కూడా ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అర్థమైంది కదా. ఫస్ట్ వన్ ఏమని చెప్తున్నా, ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అంతా కూడా మనం హ్యాడ్ టు గివ్ ద ప్రోగ్రామ్ ఇన్ బైనరీ ఫార్మాట్. ఓకే, దానివల్ల ఇది మొత్తం అంతా కూడా మనం నేర్చుకోవటం కష్టమే, ఇంప్లిమెంట్ చేయడం కష్టమే అని చెప్పాం. అదేవిధంగా రెండోది రిజిస్టరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. రిస్క్ అన్న ప్రాసెసర్లు కొన్ని ఉంటాయి, సిస్క్ అన్న ప్రాసెసర్లు కొన్ని ఉంటాయి. ఈవెన్ కాబట్టి రెండు కంప్యూటర్స్కి వేరు రకాలుగా ప్రోగ్రామింగ్ రాస్తాం. దానివల్ల ఒక కంప్యూటర్లో రాసిన ప్రోగ్రామ్ని ఇంకో కంప్యూటర్లోకి తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉండేది కాదు. ఈ కంప్యూటర్కి మనం ఉద్దేశించి ఒక ప్రోగ్రామ్ రాస్తే ఆ కంప్యూటర్లో మాత్రమే ఆ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. ఈవెన్ రెండు కంప్యూటర్స్లో కూడా ఒకే రకమైన ప్రాసెసర్ అయినప్పటికీ కూడా అది వర్క్ చేయదు. ఎందుకని? దాని యొక్క అడ్రసింగ్ సిస్టము, రిజిస్టరింగ్ సిస్టము తేడా ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. అదొక డిసడ్వాంటేజ్. సో ఇది మనం ఈ ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో మనం ఈరోజు చూసిన సో అది ఎంత కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి ఇదంతా కూడా స్టీప్ లెర్నింగ్ కర్వ్ అని చెప్తాం. అదేవిధంగా మెయింటెనెన్స్ డీబగ్గింగ్ చేయడం అన్నది కూడా చాలా కాంప్లికేషన్ అని చెప్పి చెప్పుకున్నాం. మరి వన్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే కనుక ఆ అడ్వాంటేజ్ ఏంటి? స్పీడ్గా పనిచేస్తుంది. అదేవిధంగా మెమరీ మేనేజ్మెంట్ అన్నది కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. ఇది ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని మీద నోట్స్ తర్వాత క్విజ్ ఉంటాయి. సో వాటిని ఒకసారి ఆ నోట్స్ రాసుకొని ఒకసారి అది ఫాలో అయ్యి ఆ క్విజ్ ఒకసారి అటెండ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.